హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయేది ఏంటంటే పరోటా షెర్వా. షెర్వా అంటే ఆల్మోస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది నాన్ వెజ్జే. మనం నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్ తోటే పరోటా షెర్వా ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళే కాదు, వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ వీడియో. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎలా చేయాలో చూద్దాం. మనం 1/2 కిలో మైదాతోటి పరోటా చేయబోతున్నాము. దానికి కావాల్సిన వస్తువులు: ఒక 50 ml పాలు పోసుకుందాం. మామూలుగా ఒక గుడ్డు వేసుకుంటారు 1/2 కిలో మైదాకి. మనం గుడ్డు స్కిప్ చేసి పాలు పోసుకుంటున్నాం, వెజిటేరియన్ కాబట్టి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. షుగర్ ఒక 1/2 టేబుల్ స్పూన్. కొంతమంది షుగర్ స్కిప్ చేసి అరటిపండు కూడా వేసుకుంటారు, అరటిపండు కూడా వేసుకోవచ్చు. పాలు, షుగరు, మైదా యాడ్ చేసుకొని లైట్ కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మైదా 1/2 కిలో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 200 ml వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత వాటర్ చాలకపోతే లైట్గా వేసుకొని కలుపుకుందాం. ఫస్ట్ 200 ml కలుపుకోండి చాలు. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కండిషన్లో కలుపుకొని దీనిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసి ఏదైనా ఒక తడిగుడ్డ మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు దీన్ని నానబెట్టేద్దాం. కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా పైన అప్లై చేసేసి, ఈ ఆయిల్ ఎందుకు అప్లై చేయాలంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది దానికోసం. ఇప్పుడు తడిగుడ్డ పెట్టి ఒక 20 నిమిషాలు నానబెట్టేద్దాం. ఈ గ్యాప్లో మనం షెర్వా కావాల్సిన ఆనియను, టమాటా కట్ చేసి తీసుకుందాం. మనం 20 నిమిషాలుగా నానబెట్టుకున్న పిండి తీసుకొని 20 నిమిషాలుగా నానబెట్టాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోవాలి. మనం కలిపే దాంట్లోనే పిండి స్మూత్గా రావాలి. ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలుగా తీసి పక్కన పెట్టుకుందాము. అంతకంటే ముందు ప్లేట్లో లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం. చేతికి ఈ విధంగా పూసుకొని ప్లేట్కి ఆయిల్ పూసేసి దీన్ని తీసుకొని ఈ విధంగా చేసి పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా చేసి ఇలా పెట్టుకొని ఇలా బటన్ వేలుతో ప్రెస్ చేస్తే పైకి వస్తుంది. ఈ విధంగా మొత్తం మనకి 8 ముద్దలు వచ్చాయి. ఇప్పుడు వీటిపైన లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చేతికి పూసుకొని ఇలా అప్లై చేసి పెట్టేయాలి.
ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఆయిల్ అప్లై చేసి 10 నిమిషాలు పక్కన ఉంచాము. ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక పూరి చెక్కతో ఎంత పలసగా కావాలో అంత పలసగా రుద్దుకుందాం. ఈ విధంగా పలసగా రుద్దుకొని ఇప్పుడు ఎడం చేయి పైన కుడి చేయి కింద ఇలా పెట్టుకొని ఇలా విసురుకుందాం. ఈ విధంగా చుట్టుకోవచ్చు. ఇదే విధంగా పల్సగా రుద్దుకొని కూడా చేసుకోవచ్చు. మనం విసురుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేసుకొని ఈ విధంగా చేసి ఇట్లా రోల్ చేసుకోవచ్చు. రోల్ చేసి పక్కన పెట్టి ఈ విధంగా చేసుకుంటే పరోటా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. హోటల్లో విసిరినట్టు విసురుకోవాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే మనకు అలవాటు ఉండదు కాబట్టి. వాళ్ళు మాస్టర్లు అదే పని మీద ఉంటారు, వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనం ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. దానికి దీనికి పెద్ద తేడా ఉండదు, సేమ్ మెథడ్. మొత్తం రోల్ చేసి తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఎలా కాల్చాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ అట్లా జల్లుకొని పరోటా తీసుకొని చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పరోటా వేస్తాం. తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేద్దాం. ఇప్పుడు తిప్పేసుకుందాం. ఇలా తిప్పుతూ ఉంటే పరోటా మొత్తం ఈవెన్గా కాలుతుంది. అట్టే వదిలేస్తే మాడిపోద్ది. అంతే, పరోటా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పరోటాని తీసుకొని ఇటొక దెబ్బ కొడితే చూడండి ఎట్లా ఉందో, లేయర్గా నీట్గా వచ్చింది కదా. అంతే. ఇలా మీరు చేతితో ప్రెస్ చేసుకోలేకపోతే పూరి చెక్కతో రుద్దుకోవడం ఇట్ట పల్సగా. ఇప్పుడు కాల్చుకోవడం. పైన ఆయిల్ లైట్గా అప్లై చేద్దాం. మొత్తం 8 పరోటాలు వచ్చాయండి. పరోటాలు మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేద్దాం. లేయర్గా వస్తుంది మనకి. పరోటాలు రెడీ అయిపోయింది. మొత్తం 8 పరోటాలు. ఇప్పుడు పరోటాకు కావాల్సిన షెర్వాని తయారు చేద్దాము. మొత్తం 8 పరోటాకి ఎంత షెర్వా కావాలో తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 100 ml ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, 3 మీడియం సైజ్ ఆనియన్, వెయిట్లో అయితే 200 గ్రామ్ వెయిట్. 75% ఫ్రై అయ్యేదాకా ఆనియన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఈ కండిషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి, ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. 3 మీడియం సైజ్ టమాటా, వెయిట్లో అయితే 150 గ్రామ్ వెయిట్.
టమాటా మొత్తం బాగా ఉడికేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకున్నాం. టమాటా ఈ విధంగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాం. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. జీలకర్ర పొడి ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇవన్నీ బాగా కలుపుకొని ఎగ్ కర్రీ మసాలా ఎనీ బ్రాండ్ తీసుకోండి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం ఇందులో చికెన్ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి కనీసం ఫ్లేవర్ అన్నా ఉండాలి కాబట్టి ఇవన్నీ వేస్తున్నాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి తెల్లనిద్దాం. తెల్లనిచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు అలాగే వదిలేద్దాం. 1 నిమిషం హై ఫ్లేమ్లో ఉంచాము, తెల్లుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసుకొని లైట్గా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేద్దాము. ఈ గ్యాప్లో కొబ్బరి మిక్సీకి వేసి పేస్ట్ వేసేసుకొచ్చేద్దాం. 2 పీసులు కొబ్బరి ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోండి. తినే శనగలు 1.5 టేబుల్ స్పూన్, గసగసాలు 1/4 టేబుల్ స్పూన్, 4 జీడిపప్పు. దీన్ని మిక్సీకి వేసి తీసుకొచ్చేయండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే తెల్లనిచ్చాము. ఇప్పుడు ఓపెన్ చేసుకొని లైట్గా కలుపుకుందాం. కలుపుకొని మనం మిక్సీకి వేసి తీసుకొచ్చిన పేస్ట్ని ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. దీంట్లో మనం మొత్తం 600 ml వాటర్ యాడ్ చేసాము. అయినా కానీ చిక్కగానే ఉంది. ఇంకొక 100 ml వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని ఈ టైంలో ఉప్పు కారం సరిపోయిందని చెక్ చేసుకుందాం. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, యాడ్ చేసుకుందాం. ఇందాక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము, ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి తెల్లిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు అలాగే వదిలేద్దాం. మనం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం తెల్లనిచ్చాము. బాగా తెల్లుతూ ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసుకొని లైట్గా కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేద్దాం. 10 నిమిషాలుగా లో ఫ్లేమ్లోనే తెల్లనిచ్చాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. షేర్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన పరోటా షేర్వా ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఈ పరోటా షేర్వా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో ఉంచుకోండి. మనం వేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.